అయితే మనం ఏం తిప్పేసుకుని ఒక 5 నిమిషాలు అయితే ఉడకనిద్దామండి. ఉడికినాక హాయ్ అండి అందరికీ. ఇవేంటి అనుకుంటున్నారా? దాని దగ్గరికి వచ్చేయండి. కోడికాళ్ళు పులుసు అయితే పెడుతున్నాను. పెట్టి రాగి ముద్ద అయితే చేస్తున్నాను. మరి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూసేయండి మీరు కూడా. ఇప్పుడైతే ఇవి మా వారు ముక్కలైతే చేశారు. గోళ్ళు అవి ఉంటాయి కదా, క్లీన్గా కట్ చేసి ముక్కలైతే చేశారు. దీని తోలు కూడా మనం వేడి నీళ్ళలో వేసి ఒలుచుకోవాలి. అది కూడా మీకు చూపిస్తాను. దారండి చూపిస్తాను. ఇప్పుడైతే వేడి నీళ్ళు కాసానండి. వేడి నీళ్ళు కాసి ఇవైతే వేస్తున్నాను. మన దగ్గర రాబాక మనం వేడి నీళ్ళు వేస్తాం కదా, బాగా మరిగిన నీళ్ళు అయితే ఒలుచుకుందాం మనం. మా అత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మరి కొంతమందికి వెళ్తుంది వీడియో. చెప్పు. తెచ్చుకుందామండి. వాటర్ కాలుతున్నాయి, అందుకే నేను ఇదైతే తీసుకున్నాను. గట్టి మనకి గింత ఇలా వచ్చేద్ది తోలు. కాయ ఏం కాయ? ఇలా వచ్చిద్దండి చెక్క తెల్లగా. కక్క ఏంటిది? కక్క తింటావా? తింది కానీ నీళ్ళు బాగా పర్లేదు కదా, బాగానే ఉంది నీళ్ళు. చక్కగా బాగా కాగిన నీళ్ళు తోలు అనేది రాదు, కండొచ్చేద్ది. ఇలా తోలు రాకుండా కండొచ్చేస్తుంది. మాదిరిగానే కాసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడైతే ఒలిచేసాం కదా. ఇక చూడండి చక్క ఇలా తెల్లగా ఒలిచేసుకోవాలి. ఇవన్నీ మనం ఒలుచుకుంటేనే కర్రీ అనేది బాగుంటుంది. ఇక చూడండి ఈ వేస్ట్ అంతా ఇంకా పడేసేయటమే. వేస్ట్ అంతా ఇంక ఇవి క్లీన్గా అయితే కడిగేసుకుని కర్రీలోకి అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. పొయ్యి అంటిస్తున్నా. నేను కుక్కర్లో వండుతున్నానండి, ఎందుకంటే మనకి కుక్కర్లో మెత్తగా ఉడుకుద్ది. అందుకని చెప్పి కుక్కర్లో అయితే వండుతున్నాను. కుక్కర్లో వండుతున్నాను. ఆయిల్ అయితే వేస్తున్నా. నూనె అయితే వేడైంది కదండి. నేను 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను, 2 టమాటాలు తీసుకున్నా. పచ్చిమిర్చి లేవు, అయిపోయినాయి. అందుకని చెప్పి పచ్చిమిర్చి అయితే తీసుకోలేదు. మనకు ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర అయితే లేదండి, మనకి ఇది కండ అయితేనే దొరుకుద్ది కొట్టుల్లో.
సండే అయితేనే తీసుకొచ్చి అమ్ముతారు, మిగతా రోజులు మనకి ఉండదు కొత్తిమీర అయితే. అందుకే నేను ఎక్కువ కరివేపాకే వేస్తాను. గరం మసాలా అయితే వేస్తున్నాను, గరం మసాలా అయితే వేస్తున్నాను స్పూను. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడైతే మనం అవి కోడికాళ్ళు కూడా వేసేస్తున్నాం. కోడికాళ్ళు కూడా వేసేసుకున్నాం. అయితే మనం ఎన్ని తిప్పేసుకుని ఒక 5 నిమిషాలు అయితే ఉడకనిద్దామండి. ఉడికినాక మనం తక్కువ ఉప్పు కారం పసుపు కూడా ఇప్పుడు వేసేస్తాను, తర్వాత ఉప్పు కారం వేసుకోవచ్చు. స్పూన్ అయితే వేస్తున్నాను పసుపు. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. మనకు ఇప్పుడైతే మగ్గినాయి కదా, సాల్ట్ అయితే వేసుకుందాం. మనకు ఉప్పు ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే చారులా పెట్టుకుంటాం కాబట్టి మనకు ఉప్పు ఎక్కువే పడుతుంది. స్పూన్నర అయితే వేసుకున్నాను నేను. అయితే కారం కూడా వేసుకుందాం. కారం కూడా ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే మనకి రాగి ముద్దలో కదా కారం కారంగానే బాగుంటుంది మనకి. అందుకని చెప్పి కారం కూడా నేను ఎక్కువ వేసాను. వాటర్ పోస్తున్నాం. వాటర్ పోసి దీనే గద్దానం. మనకి వాటర్ అయితే సరిపోతుంది. మనం ఉడికి దగ్గర పడేటప్పుడు కొద్దిగా తగ్గుతాయి కదా వాటర్, మనకి చారుల్లో అప్పుడు ఉంటుంది, బాగుంటుంది. లేదా కుక్కర్ మూత పెట్టేస్తున్నాం. సాల్ట్ అయితే వేసుకుందాం. మరిగినాక అయితే మనం వేసుకుందాం. వాటర్ మరగనిద్దాం. చెప్పు. భలే స్మెల్ వస్తుంది.
మనకు వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి కదా, నేను ఒక స్పూన్ అయితే ఇలా ఒక గ్లాసులో స్పూన్ వేసి వాటర్లో కలిపి అయితే పోస్తున్నాను. ఎందుకంటే తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు ఏంటంటే రాగి పిండి ఒక గ్లాసులో అయితే పోసాను, స్పూన్తో పోసి కలిపి వాటర్లో కలిపి ఇప్పుడైతే వేసాను. ఎందుకంటే మళ్ళీ గడ్డ కట్టకుండా అయితే ఉంటుంది మనకు నెక్స్ట్ పిండి వేసేది అయితే. ఇవన్నీ కప్పుడు అయితే వేస్తున్నాను నేను రాగి పిండి. లేగు ఓ 2 నిమిషాలు అలా ఉంచుదాము, తర్వాత కలుపుకుందాం. ఇప్పుడైతే మనకి కర్రీ ప్రిపేర్ అయిపోయింది, చూసేద్దామండి. చూడండి బాగా ఉడికిపోయింది, ముక్క కూడా చక్కబడి మెత్తగా ఉడికింది. అలాగే మనకి రాగి ముద్ద కూడా రెడీ అయిపోయింది. దీంట్లో చూసారా కలర్ఫుల్గా ఉంది కదా. ముక్క అయితే అసలు బాగా ఉడికిపోయింది. ముక్క అయితే చూడండి బొయ్యిలో ఉడికిపోతుంది, బాగా ఉడికింది ముక్క అయితే. బాగున్నాయి, బాగా వచ్చింది. పట్టు పట్టు పెడుతున్నాను కదా, తిను. ముక్క చూడండి బలి ఉడిపోయింది. కాదు ఒకటి బాగా వచ్చింది. రాగి ముద్ద కూడా బాగా వచ్చింది. అలాగే కోడికాయల కూర కూడా బాగా ఉడికింది, బాగుంది కూర కూడా. మీకు నచ్చితే అలాగే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.